హలో, ఎవరు? ప్రియా అన్న మాట్లాడేది? అవును, మీరెవరు? స్పీకర్ ఆన్ చేయి. నేను మిత్రకి శత్రువుని. మాతో మీకేం పని? మిత్ర వల్ల మేము బిజినెస్ లో బోర్లా పడ్డాం. అందుకే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మిత్ర చరిత్రని తల్లకిందులు చేద్దాం అనుకుంటున్నాం. దానివల్ల నాకేంటి ప్రయోజనం? నువ్విదంతా డబ్బు కోసమే చేస్తున్నావని మాకు తెలుసు. వాళ్ళు నీకు ఆఫర్ చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ మేమిస్తాం. వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి. పేరు కూడా చెప్పలేదు, మిమ్మల్ని నేనెలా నమ్మాలి? నా పేరు కబీర్ సింగ్. మా బామ్మ పేరు కమలా సింగ్. వైడూర్య హోటల్ అధినేతలు మేము. ఓకే, చెప్పండి సార్. వదినా, మన సైట్ తను చెక్ చేసినట్టుంది, అందుకే సార్ అని అంటుంది. సరే మాట్లాడు. నీకు ఓకే అనుకుంటే రేపే నీకు మనీ కూడా ఇస్తాం. ఇంతకీ ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి? టైం అండ్ లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. అలాగే సార్, అలాగే. వచ్చేటప్పుడు తోడుగా ఎవరినైనా తెచ్చుకోండి. ఏంటి? ఎందుకు సార్? డబ్బులు బ్యాగు కొంచెం బరువుగా ఉంటుంది, ఒక్కళ్ళే మొయ్యలేరు. అలాగే సార్, అలాగే. తోడు తెచ్చుకుంటాను. See you at my guest house. Yes. అయ్యే కూర్చోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను కబీర్ సింగ్, మా బామ్మ కమలా సింగ్. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి, మేమేం చేయాలి? మిత్రాకి నిద్ర లేకుండా చెయ్యాలి. అంటే నువ్వు పెట్టిన కేసుతో మిత్ర మలమల మాడిపోవాలి. జీవితం అంతా జైలు గోడల మధ్య గడిచిపోవాలి. దానికి ముందు నువ్వు వేసిన కేసు గెలవాలి. దానికోసం మీకు బోలెడంత డబ్బు ఇస్తాము. మా ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీ మీ పేరున రాస్తాం. కావాలంటే చూడండి, ఒక నిమిషం. ఆ కేసుని కొనసాగిస్తే ఈ పైసలు మొత్తం మీకే. ఎంతది? మీ లైఫ్ అంతా లావిష్గా బతికే అంతా, ఎన్నో కోట్లు. ఏంటి ప్రియా, మా అమ్మమ్మాజీని అలాగే చూస్తున్నావు? ఆవిడ్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అవును, నువ్వు చూసావు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు మా అమ్మమ్మాజీ, ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసి ఉంటావు. అదేం లేదండి, నేను చాలా దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూసినట్టు అనిపిస్తుంది. ఇది కనిపెట్టలేదు.
కనిపించట్లేదు కదా, ఎక్కడా అని ఆలోచిస్తున్నాను. కబీర్ సింగ్, నా మీద ప్రేమ పెంచుకోవడానికి నేనే కారణమైతే నన్ను క్షమించు. దయచేసి నన్ను ఎక్కువగా ప్రేమించుకో. ఎందుకంటే మనం జీవితాంతం కలిసి ఉంటున్నాం. జరగదు. ఏంటోది నా వీళ్ళు ఇంత పెద్ద డీల్ అని చెప్పినా ఇంకా డిస్కస్ చేస్తున్నారు. అసలు ఒప్పుకుంటారంటావా? డబ్బు మీద వాళ్ళకి ఆశ ఉంది వివేక్. ఆ ఆశే దొంగల్ని దొరికేలా చేస్తుంది. కంగారు పడకు, వచ్చి ఓకే అంటారు చూడు. అవునవును అనాలి, అప్పుడే మనం నిజం బయటికి లాగ్గలం. అది కాదమ్మా, నా మాట విను. ఆల్రెడీ జరిగినవి తలుచుకుంటే ఇంకేం జరగబోతోందని భయంగా ఉంది. మావయ్య గారు, ప్రియా వాళ్ళు ఇంచుమించు నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో అవకాశం తప్పిపోయేలా చేయకండి. దయచేసి నా మాట వినండి మావయ్య గారు. రండి. అది కాదు రండి లక్ష్మి. మావయ్య గారు. మావయ్య గారు, దయచేసి మీరు ఇక్కడే ఉండండి. నేను పిలిచినప్పుడు మాత్రమే బయటికి రండి. సరే అయితే మీకు 15 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ టైంలోనే మీరు ఏదైనా చేయాలి, అర్థమైందా? సరే మావయ్య గారు, మీరైతే కంగారు పడకుండా ఇక్కడే ఉండండి. హా? వివేక్, హాయ్ రబ్బా, హాయ్ రబ్బా, హాయ్ రబ్బా. నిర్ణయాలు తీసుకున్నారా లేకపోతే ఇంకా నాంచుతూ కూర్చుంటారా? లేదు మేడం, డిసిజన్ తీసేసుకున్నాం. ఈ డీల్ మాకు ఓకే. మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మాకు రాసిస్తానన్న డాక్యుమెంట్ పేపర్స్ ఒకసారి చెక్ చేయొచ్చా? చెక్ చేసుకోవచ్చు, అందులో ఏముంది. ఇక్కడ నుంచి మీ ఫ్యాక్టరీనే కదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆగండి. ఇంత పెద్ద ఆఫర్ని కళ్ళకద్దుకుని తీసుకోవాలి. వీళ్ళేంటి అనుమానిస్తూ కూర్చున్నారు? కబీర్ సింగ్, డీల్ క్యాన్సిల్. అలా కాదు మేడం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మాకు వేరే పనులేమీ లేవి అనుకున్నారా? కబీర్ సింగ్, డీల్ క్యాన్సిల్ చేయి. అమ్మ మాజీ, నువ్వు ఒక్క క్షణం ఆగు. వాళ్ళకి మాత్రం ఛాన్స్ వదులుకోవాలని అనిపిస్తుందా? వాళ్ళకి ఆల్మోస్ట్ ఓకే. ఏమంటావు ప్రియా? యా మాకంతా ఓకేనండి, నో ప్రాబ్లం. లక్ష్మి గారు, వెల్ డన్. యూ డన్ ఏ గుడ్ జాబ్. అసలు మీరెవరు?
మీరు సమయానికి వచ్చారు సార్. లేకపోతే వీళ్ళు మారు వేషాల్లో వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. డబ్బాస చూపిస్తున్నారు సార్. కేసు వాపస్ తీసుకోమని ఇబ్బంది పెడుతున్నారు సార్. షటప్. నిజం నిప్పు లాంటిదని మరొకసారి రుజువైంది. ఒక నిజాన్ని నీ అరచేతిలో పెట్టుకొని దాచడానికి ప్రయత్నించావు. అది ఇప్పుడు బయటపడిపోయింది. నువ్వు చెప్పిన ప్రతి మాట వీడియో రూపంలో రికార్డ్ అయింది. లక్ష్మి గారు నాకంతా పంపించారు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ నా మాట వినండి సార్. సార్ నేను నిజం చెప్తున్నాను సార్. ఒకసారి నీ మాట విని మోసపోయాం. మరోసారి మోసపోతాననుకుంటున్నావా? నీకు సరైన శిక్ష పడే వరకు వాళ్ళు వదిలినా నేను వదలను. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నా మాట నమ్మండి సార్. నాకేం తెలీదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నాకేం తెలీదు. థ్యాంక్ గాడ్, నిజం బయటపడింది. వాళ్ళు చెప్పిన అబద్ధం అందరికీ తెలిసిపోయింది. అటు ఇటు అయిపోతే ఏమైపోయేదో అని చాలా భయం వేసింది. లేదు పెదనాన్న, నిజాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని వదినే ఇలా ప్లాన్ చేసింది. పోనీలేమ్మా, మేమెవరం చేయలేని సాహసం నువ్వు చేశావు. నీ భర్తను నువ్వే కాపాడుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అత్తయ్య గారు? లేదు లక్ష్మి, నీ స్థానంలో ఉంటే నేనిదంతా చెయ్యగలిగేదాన్నో లేదో తెలీదు నాకు. నీ ప్రేమతో తెలివితో నీ భర్తని నువ్వు మళ్ళీ సాధించుకున్నావు. నీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. నేను పట్టుకుంది మా డిపార్ట్మెంట్ కాదు, మిత్రగారి భార్య లక్ష్మి గారు. భర్త మీదున్న ప్రేమతో తన భర్త ఏమైపోతాడనే బాధతో కొంచెం శ్రమించి ఆ ప్రియా అనే అమ్మాయి చేతే నిజం కక్కిచ్చి అసలు నేరస్తుల్ని పట్టుకున్నారు లక్ష్మి గారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కేస్. థ్యాంక్ యూ సార్. మిత్రగారు, మీ సంతకం ఒకటి కావాలి. ష్యూర్ సార్. లక్ష్మి మేడం, మీదైతే ఆటోగ్రాఫ్ కావాలి. మీ భర్త కోసం మీరు చాలా కష్టపడ్డారు. మీలాంటి వాళ్ళు చాలా మందికి ఆదర్శంగా నిలబడతారు. మిమ్మల్ని చూసి సరికొత్త ధైర్యాన్ని వాళ్ళలో నింపుకుంటారు. మేము నిజాల్ని బయటకు తీసుకురాకముందే మీరే న్యాయాన్ని కాపాడేశారు. యు ఆర్ సో గ్రేట్. ఆ లక్ష్మి హక్ చేసుకున్న షర్ట్ ఇది. అది కనిపిస్తే చాలు నాకు కంపరం పుడుతోంది. అందుకే తను తాకిన షర్ట్ ని నేను తగలబెడుతున్నాను. ఓహో అవునా? అయితే నన్ను ముట్టుకుంటే నన్ను కూడా తగలెట్టేస్తావా? ప్రేమకి పిచ్చికి మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది. నువ్వు ప్రేమ నుంచి అటు దూకి పిచ్చి దానివి అవుతున్నావు. ఏదో కాలుతున్న వాసన వస్తుంది. ఏమో మిత్ర, నాకు అవన్నీ తెలీదు. లక్ష్మి నిన్ను అంత ప్రేమగా హక్ చేసుకుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను ఆ కేసు నుంచి బయటపడ్డానని ఏదో ఆనందంతో హక్ చేసుకుంది. దాన్ని కూడా తప్పు పడతావేంటి?
తను ఆనందంగా హక్ చేసుకుంటే నువ్వు సంతోషంగా చేరదీశావు, అంతే కదా? మనీషా, హోల్డ్ యువర్ టంగ్. తనేదో ఎమోషనల్ గా హక్ చేసుకుంటే నేనెందుకు అని అడగాల? ఇవేమి వద్దులే అని దూరంగా పోవాలా? తన వల్లే ఇప్పుడు నేను బయటకు వచ్చాను. ఆ మాత్రం కృతజ్ఞత భావం నాకుండదా? థింక్ పాజిటివ్లీ. హాయ్ అక్క, బావగారు పోలీస్ స్టేషన్ నుంచి తిరిగొచ్చేసారంట కదా? అవును జాను. కేసు నుంచి కూడా పూర్తిగా బయటపడినట్టే అంట కదా? దేవుడి దయ వల్ల ఆయన బయటపడిపోయారు. హ, ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు. అది వినగానే నేను నాని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామక్క. పోన్లే, బావగారు బయటకొచ్చేశారు కదా, ఇక నీకు కూడా ఏ దిగులు ఉండదు. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది జాను. సరే జాను, ఇక ఉంటాను. తమ్ముడు జాగ్రత్త. అక్క, ఇంకో విషయం. ఏంటి జాను? ఎల్లుండి అక్షయ తృతీయ ఉంది కదా, ప్రతి సంవత్సరం తాతయ్య ఏదో ఒక బంగారు వస్తువు కొని నీ చేత్తో పూజ చేయించేవాడు కదా. ఈసారి నువ్వు బావగారిని అడిగి ఏదైనా బంగారు వస్తువు కొనిపించి పూజ చేయించుకో అక్క. లేదులే జాను, ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలుంటాయి, ఎంతో దిగులుంటుంది. ఈ టైంలో అక్షయ తృతీయ వస్తుంది అని చెప్పి అది కొనండి ఇది కొనండి అంటే బాగోదు. ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే అదే చాలు నాకు. హలో హలో సేఠ్జీ, నేను మిత్రుని మాట్లాడుతున్నాను. మిత్రాజీ చెప్పండి. లాస్ట్ టైం మీ షాప్కి వచ్చినప్పుడు మా మామ్ ఒక నెక్లెస్ చూసి ఇష్టపడింది, గుర్తుందా మీకు? ఆ మిత్రాజీ గుర్తుంది. మీ దగ్గర అప్పుడు స్టాక్ లేదన్నారు, ఇప్పుడు అవైలబుల్గా ఉందా? హా సార్, ఇప్పుడు స్టాకులోనే ఉంది. అది తీసుకొని రేపు ఒకసారి ఇంటికి రాగలరా? ఎందుకంటే ఎల్లుండి అక్షయ తృతీయ ఉంది కదా. తప్పకుండా సార్, రేపు ఆ నెక్లెస్ తీసుకొని వస్తాను. సరే సర్జీ, థ్యాంక్ యూ, ఉంటాను. నా కొడుకు వ్యాపారాల్లో పడి ఇలాంటి వ్యాపకాలు మర్చిపోయాడేమో అనుకున్నా. అమ్మ కోరిక బాగానే గుర్తుపెట్టుకున్నాడు. అక్షయ తృతీయ సందర్భంగా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడేమో. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, 13 నెలల టైం ఏమైనా చేస్తుంది. మనుషుల్ని మార్చొచ్చు, వాళ్ల మనస్తత్వాల్ని మార్చొచ్చు. చివరికి లక్ష్మియే జీవిత భాగస్వామి అని మిత్ర అనొచ్చు. మిత్ర గురించి నాకు బాగా తెలుసు మామ్. నన్ను మనసారా ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడు. మనీషా, మిత్ర గురించి పక్కన పెట్టు. మరి లక్ష్మి సంగతేంటి? మిత్ర వదిలేయగానే లక్ష్మి వదిలేస్తాను అంటుందా, వెళ్ళిపోతాను అంటుందా? ఖచ్చితంగా. అంత నిక్కచ్చిగా ఎలా అనగలుగుతున్నావు? లక్ష్మి మనస్తత్వం నాకు అర్థమైంది మామ్. తనది కాని వస్తువుని తన దగ్గర ఎప్పుడూ పెట్టుకోదు. పరాయిది అని తెలిస్తే పల్లెత్తి మాట అనకుండా అది పక్కన వాళ్ళకిచ్చేస్తుంది. మిత్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ల పెళ్లికి ముందే మిత్ర నన్ను ప్రేమించాడు అని తెలిస్తే ఏమీ ఆలోచించకుండా ఆ లక్ష్మి మిత్రని వదిలేస్తుంది. హలో ఆంటీ. హలో మనీషా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంటికి వచ్చేసాను ఆంటీ. కోపం వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. నీ కోపాన్ని చల్లార్చడానికి మిత్ర మరొక కూల్ ప్లాన్ వేశాడు. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? మిత్ర నీ కోసం ఒక గోల్డ్ నెక్లెస్ బుక్ చేశాడు. నీ చిరాకుని చిరుబురుల్ని చెరిపేయడానికి. నిజంగానా ఆంటీ? నిజంగా నిజం. ఇందాకే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే నేను విన్నాను.
ఇంకేమీ ఆలోచించకుండా ఇక్కడికొచ్చేయ్. ష్యూర్ ఆంటీ, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చూసావా మామ్, మిత్రకి నా మీద ఎంత ప్రేమ ఉందో. నేను నొచ్చుకున్నాను అని నా కోసం గోల్డ్ నెక్లెస్ బుక్ చేశాడట. ఇప్పుడు నీకిచ్చే బంగారు నగల గురించి కాదే నువ్వు ఆలోచించాల్సింది. రేపు నీ మెడలో కట్టబోయే పసుపు తాడు గురించి ఆలోచించు. రేపు మిత్ర నీ మెళ్ళో తాళి కట్టాలన్నా, అరవింద నిన్న ఇంటికి కోడలిగా తీసుకువెళ్లాలన్నా దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు లీగల్గా నీ దగ్గర ఏవైనా ప్రూఫ్స్ ఉండాలి. రేపెప్పుడైనా వాళ్ళని నిలదీయడానికి నీ దగ్గర బలమైన ఆధారం ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు కన్న కలలన్నీ నిజమవుతాయి. మనీషా, నిన్నే. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మిత్ర, తనకి బంగారు నగలు కొనే వరకు వెళ్ళావంటే నీ మనసులో తను బాగా నాటుకుపోయిందేమో అని చిన్న అనుమానం కలిగింది. అదేం లేదు మనీషా. నాకు నీ గురించి తెలుసు మిత్ర. నువ్వు నన్ను తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరిని ప్రేమించవు. ఏదో ఫ్రస్ట్రేషన్లో వాగేశాను. ఏమీ అనుకోకు మిత్ర. అమ్మయ్యా, నువ్వు అర్థం చేసుకుంటే నాకంతకన్నా గొప్ప విషయం వేరే ఏం ఉండదు. థ్యాంక్స్ అలాట్ మనీషా. ఇట్స్ ఓకే మిత్ర, నో ప్రాబ్లం. ఓకే మనీషా, యూ టేక్ రెస్ట్. ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. ఓకే, నో ప్రాబ్లం. ఏంటి మనీషా, నువ్వు ఫుల్ గా ఫైర్ అయిపోయి మిత్రని ఫ్రై చేసేస్తావనుకుంటే నువ్వేంటి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చుకుంటూ మిత్రని కూల్ చేసి పంపించేశావు. ఇది నువ్వు కాదే. ఎస్ ఆంటీ, కొన్ని జరగాలి అంటే కొన్ని చోట్ల మనం తగ్గాలి. అబ్బో మనీషా, ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. అవును హన్సిక. ఏంటివి? డివోర్స్ పేపర్స్. ఎవరి కోసం? మిత్ర, లక్ష్మీల కోసం. ఇప్పుడు ఈ పేపర్స్ మీద మిత్ర చేత లక్ష్మి చేత సంతకాలు చేయిస్తే అవి నాకు ఫ్యూచర్లో ఆయుధాలుగా మారతాయి. పొరపాటున ఫ్యూచర్లో మిత్ర లక్ష్మికి దగ్గరవటానికి చూస్తే ఈ కాగితాలతోనే వాళ్ళని వేరు చేస్తాను. వీటి మీద సంతకాలు కావాలంటే మిత్రని కాస్త కూల్ చేసుకోవాలి. ఇక లక్ష్మి సంగతి అంటారా? తనకి తెలియకుండా అయినా సరే వీటి మీద సంతకాలు తీసుకోవాలి. మనీషా, నీ బుర్రే బుర్ర, భలే ఐడియా కనిపెట్టావు. రేపు ఎప్పుడైనా లక్ష్మి కాదు కూడదు, ఈ ఇంటి నుంచి వెళ్ళను, ఈ కోడల స్థానాన్ని బంగారం, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? అన్నీ బాగుంటే నీ వేలు పట్టేవాణ్ణి, నీ మెళ్ళో తాలి కట్టేవాణ్ణి. ఈ పాటికి నిన్ను తల్లిని కూడా చేసేవాణ్ణి. జగదీష్ణ బంగారం. నాకెందుకు ఫోన్ చేశావు? జైలు నుంచి రిలీజ్ అవ్వగానే నీతో మాట్లాడాలని, నీ గొంతు విని మురిసిపోవాలని నేను ఫోన్ చేస్తే నువ్వేంటి బంగారం మనసు లేని మనిషిలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను మాట్లాడుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏమీ ఉండవు. దయచేసి ఫోన్ పెట్టి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. హలో 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 బంగారం, నీ మీద నేను ప్రేమ పెంచుకుంటే నా మీద నువ్వు కోపం పెంచుకున్నావేంటి బంగారం?
చూడు జగదీష్, నేనిప్పుడు మరొకరి భార్యని, మరొక ఇంటి కోడల్ని. నువ్విలా ఫోన్ చేసి ఇంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. జగదీష్ మళ్ళీ నాకెందుకు ఫోన్ చేశాడు? మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తున్నాడు? లక్ష్మి, లక్ష్మి, నిన్నే. పిలిచినా పాలకలేనంత పరధ్యానంలో ఉన్నావు, ఏంటి సంగతి? ఇప్పుడు జగదీష్ గురించి చెప్తే లేనిపోయిన గొడవలన్నీ మొదలవుతాయి. మిత్ర గారికి మరొక తలనొప్పి తయారవుతుంది. ఈ విషయం గురించి ఇక్కడే వదిలేస్తే మంచిది. లక్ష్మి, నిన్నే. అసలేమైంది? మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టుంది. అదేం లేదండి, నాకు తెలియకుండానే ఏదో ఆలోచనలు పడిపోయాను. ఓ, ఆర్ యు ఓకే? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రేమగా చూసుకుని మీరున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. రేపు ఈ అక్షయ తృతీయ పూజ ఎంత బాగా చేస్తావో నేను చూస్తాను. ఏం చేయబోతున్నారా ఆంటీ? లక్ష్మి మంచితనంతో అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది కదా, ఇక నుంచి ఆ మార్కులు తగ్గించే పనిలో మనం ఉండాలి. మార్కులు తగ్గాలంటే లక్ష్మి చేసే పనుల్లో లోపాలు కనిపించాలి. తను చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక చెడు ద్రవ్వాలి. అలా అయితేనే అరవింద్ అక్క ఇక ముందు ఆ లక్ష్మి ఈ ఇంటి కోడలి స్థానానికి సరైంది కాదు అని అరవింద్ అక్క నమ్ముతుంది. ఇంతకీ అసలేం చేయబోతున్నావు పిన్ని? చెప్తానుండు. హలో, ఎక్కడున్నావు? కిందున్నాను మేడం. అర్జెంటుగా సెల్లార్ దగ్గరకు రా. పిన్ని, మనం వేసిన ప్లాన్ పక్కగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. డోంట్ వరీ. అమ్మా లక్ష్మి, నగలకి మెరుగు పెట్టే మనిషి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు బామ్మగారు. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పండి మేడం. ఆ మెరుగు పెట్టేవాణ్ణి పంపించేశావు కదా? ఆయన్ని పంపించేసి ఆయన స్థానంలో మారు విషయంలో నేను వస్తున్నాను మేడం. ఓకే ఓకే, ఇప్పుడు నీ ఎంట్రీ ఇవ్వు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. సరే మేడం. నమస్తే జీ. నువ్వెవరు బాబు? నగలు మెరుగు పెట్టడానికి వచ్చాను. ఎప్పుడు మెరుగు పెట్టే రామ్జీ ఎక్కడా? నేను రామ్జీకి బామ్మర్దిని. అతనేమయ్యాడు? అతనికి ఒంటిలో బాలేదు, అందుకే నన్ను పంపాడు. అవునా? లక్ష్మి, మామగారు, ఆ నగలు తీసివ్వు. ఇవిగోండి.
ఈ సంజన ఏమైంది? మిత్ర జాతకంలో మళ్లీ ఏదో అపశృతి కనబడుతోంది. రాబోయే 72 గంటలు మిత్రకి ఏదో ఒక అపాయం తలపెట్టడానికి సిద్ధంగా ఉంది. అమ్మా, మిత్రకి అడుక్కొక గండం పెట్టి అందరినీ కంగారు పెడుతున్నావు. వాడికెప్పుడు ఏమవుతుందోనని అరచేతిలో ప్రాణం పెట్టుకుని అల్లాడిపోతున్నాను. వాడికి ఏం కాకుండా చూడు తల్లి. అమ్మా లక్ష్మి, బామ్మగారు, పూజ అయిపోయింది కదమ్మా. అరవింద్కి నగలిచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకో. సరే బామ్మగారు. అపచారం, అపచారం. అక్షయ తృతీయ రోజు ఇలా బంగారం నేల మీద పడకూడదమ్మా. నేల మీద పడ్డం పక్కన పెట్టండి అత్తయ్య గారు. నగలు కింద పడి ముక్కలైపోవడం ఏంటి? నేనెప్పుడు చూడలేదు. అంటే ఇవన్నీ గిల్ట్ నగలన్నమాట. జ్యోతి, అమ్మగారు, కడుపు నిండా తిండి లేకపోయినా పర్వాలేదు గాని ఒంటి మీద మాత్రం నింద పడకూడదు అనుకునే మనిషిని. చేసేది పాచి పని అయినా బ్రతికేది పవిత్రంగానేనమ్మా. నా జీవితము చిన్నదే, నా జీతము చిన్నదే. దొంగతనం చేసేంత నేచురాల్ని మాత్రం కాదమ్మా. నీ గురించి నాకు తెలుసు జ్యోతి. నీకు కష్టపడ్డమే తెలుసు, కష్టపెట్టడం తెలీదు. నిజాయితీగా ఉంటావని తెలుసు, నిప్పులా బ్రతుకుతావని తెలుసు. ఆ మాట ఇంట్లో అందరికీ తెలుసమ్మా. కాని ఇంట్లో ఒక తప్పు జరిగేసరికి అది ఎవరి మీద తొయ్యాలో తెలియక నా మీద తోసేశారు. నేను తప్పు చేస్తే చెంపదెబ్బైనా భరిస్తానమ్మా. కాని తప్పు చేయకుండా నింద మొయ్యమంటే చాలా కష్టంగా ఉందమ్మా. జ్యోతి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అదే కాక ఇంత పెద్ద నిందని నీ భుజాల మీద వేస్తే అది మోస్తూ తిరగడం ఇంకా కష్టం. నువ్వు బాధపడకు జ్యోతి. నీ మీద నిందని ఎలా అయినా తుడిచే ప్రయత్నం చేస్తాను. నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను. నువ్వు బాధపడకు జ్యోతి. ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను, సరేనా?